హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతోంది. శాలిని కావాలనే బొప్పాయి ముక్కలు తినడం చూసిన చంద్రకళ హాస్పిటల్కు ఎంక్వైరీ చేస్తుంది. శాలినికి ప్రెగ్నెన్సీ రాలేదని తెలుసుకుంటుంది చంద్రకళ. మరోవైపు శృతిని ఫాలో అయిన రఘురాం పార్క్లో తప్పిపోతాడు. భర్త కనిపించకపోవడంతో జగదీశ్వరి ఏడుస్తుంటుంది. ఇంక స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. రఘురాం మెదడులోని జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుని పోయేలా చేస్తాను. ఎలాగూ నిందలు నీమీదే పడితాయి అని శాలిని అంటుంది. ఒక్కటిచ్చానంటే షేప్ పోతుంది. కడుపుతో ఉన్నావని ప్రతిసారి క్షమించను. నీ పనులకు అడ్డుపడతాను అని చంద్రకళ అంటుంది. ఛాలెంజ్ చేస్తున్నాయు. చెయ్యు, ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోతుంది శాలిని. మరోవైపు చేపల అమ్ముతుంటాడు రాజ్. శృతి కాల్ చేస్తుంది. కలవడం గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటలు రఘురాం వింటాడు. అరగంటలో పార్క్లో కులుద్దామనుకుంటారు. ఈ పొట్టిది ఏదో పిచ్చి పని చేస్తుంది. ఫాలో అయ్యి కనిపెడదామని ఫాలో అవుతాడు రఘురాం. మరోవైపు శాలిని ఫ్లవర్ పాట్ కింద పడేయడం గురించి చంద్రతో మాట్లాడతాడు విరాట్. ఇంట్లోనే నాన్నమీద అటాక్ చేసింది. ఏం జరిగినా నీమీద తోసెయ్యొచ్చు అని. మళ్ళీ నాన్నమీద అటాక్ ప్లాన్ చేస్తుంది. శాలిని ప్రతి అడుగు కనిపెట్టాలి. అందుకే ఇంట్లో ప్రతిచోటా సీసీ కెమెరాలు పెట్టించాలనుకుంటున్నాను. అప్పుడు శాలిని ఏం చేయదు. చేసినా తెలిసిపోతుంది అని విరాట్ అంటాడు. కాని దానివల్ల మరింత గొడవలు ఎక్కువవుతాయని చంద్ర వద్దంటుంది. తనపై ప్రేమ చూపిస్తున్న విరాట్కు ముద్దు పెడుతుంది చంద్రకళ. దానికి విరాట్ ఆశ్చర్యపోతాడు. తర్వాత కిచెన్లో శాలిని బొప్పాయి ముక్కలు తినబోతుంటే కామాక్షి ఆపుతుంది. ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్లు తినకూడదుగా అని చెప్తుంది కామాక్షి. సరే అని చెప్పిన శాలిని కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత బొప్పాయి ముక్కలు తింటుంది. కాని అది చూస్తుంది చంద్రకళ. తర్వాత క్రాంతి వచ్చి శాలినిని తీసుకెళ్ళిపోతాడు. అన్నీ గుర్తుచేసుకున్న చంద్రకళ ఆలోచిస్తుంది. శాలినికి బిడ్డపై ప్రేమలేదా? అసలు కడుపులో బిడ్డే లేదా? ఒకవేళ ప్రెగ్నెన్సీ అబద్ధమైతే శాలిని పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిందే అని చంద్రకళ అనుకుంటుంది. ఆఫీస్కో అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది. రఘురాం కోసం జగదీశ్వరి వెతుకుతుంది. ఆఫీస్కో అని చెప్పిన చంద్రకళ హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్ను అడగలేను. శాలిని డాక్టర్ కలిసి డ్రామా ఆడుతున్నట్లే అనుకున్న చంద్రకళ రిసెప్షన్లో శాలిని రిపోర్ట్స్ గురించి అడుగుతుంది. డీటెయిల్స్ చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ అడుగుతుంది. అందులో శాలిని పేరు లేదని, రిసెప్షనిస్ట్ లేదని చెబుతుంది. మరోసారి చూడమని చంద్ర అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకున్నవాళ్ల లిస్టులో ఉంది. కాని ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని రిసెప్షనిస్ట్ చెబుతుంది. దానికి చంద్రకళ షాకవుతుంది. ఆ రిపోర్టే కావాల్సిందే అని చంద్రకళ తీసుకుంటుంది. ఆ రిపోర్ట్స్ చూసి షాకవుతుంది చంద్రకళ. మరోవైపు రఘురాం కనిపించట్లేదని జగదీశ్వరి టెన్షన్ పడుతుంది. ఇల్లంతా చూస్తారు. ఫోన్ కూడా లేదని చెప్తుంది జగదీశ్వరి. మరోవైపు పార్క్లో రాజుని కలుస్తుంది శృతి. అదంతా రఘురాం చూస్తాడు. అమ్మాయిగారు ప్రేమలో పడ్డారన్నమాట అనుకుంటాడు. రఘురాం మతిమరుపు గురించి చెబుతుంది శృతి. నీ లవ్ స్టోరీలో నన్ను విలను చేస్తావా? నీ సంగతి చెబుతాను అని వాళ్ళని ఫాలో అవుతాడు రఘురాం. ఇంతలో ఓ బాబూ బెలూన్ పగలుగొట్టడంతో డిస్ట్రాక్ట్ అవుతాడు రఘురాం. ఇక్కడున్నానేంటి? పార్కుకెందుకొచ్చాను? ఇప్పుడు ఇంటికెలా వెళ్ళాలి అని ఆలోచిస్తాడు రఘురాం. మరోవైపు నాన్న ఎక్కడ కనిపించట్లేదని విరాట్ చెప్తాడు. దాంతో జగదీశ్వరి ఏడుస్తుంటుంది. ఇంక విరాట్ రఘురాం కోసం బయటకు వచ్చి కార్లో తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. ఇంక చంద్రకళ హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వెళుతూ దారిలో ఆగి శాలినికి సంబంధించిన ఫైల్ చూసి పుట్టబోయే బిడ్డకోసమైనా శాలినిలో మార్పు వస్తుందనుకున్నాను. కాని తన ప్రెగ్నెన్సీ అబద్ధమా అని అనుకుంటుంది. ఇంక తర్వాత స్టోరీ ఏంటంటే శాలినిని కొడుతుంది చంద్రకళ. దానికి ఈ ఇంటివారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు, వాడికేమైనా అయిందో అంటూ చంద్రకళని శాలిని బెదిరిస్తుంది. దాంతో శాలిని పీక పట్టుకుంటుంది చంద్రకళ. నీ వేషాలు నా దగ్గర వెయ్యకు. కడుపు రాకుండా బిడ్డ ఎక్కడ్నుంచి వస్తాడు? వారసుడు ఎలా వస్తాడు? ఎవ్వరూ కనిపెట్టలేరు అనుకున్నావు కదా? అక్కడ నీ భాగవతం బయటపడింది అని ఆ రిపోర్ట్స్ని శాలినికి చూపిస్తుంది. నిజం తెలిసిపోయిందని చంద్రకళ చెబుతుంది. దాంతో అవి చూసిన శాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.